అందరికీ హాయ్, నా పేరు స్నేహ. వెల్కమ్ టు టంగుటూరి స్నేహ 999. ఇవాళ మనం బాస్మతి రైస్తోని బగారన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. బిర్యానీకి సరిపోయేంత ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ గీ వేసుకోండి. గీ కరిగిన తర్వాత మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకుందాం. బిర్యానీ ఆకు, ఒక స్టార్ అనం, ఒకటి మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క అండ్ ఇలాచీలు, లవంగాలు, కొంచెం షాయి జీరా ఇవన్నీ వేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకోండి. ఈ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని తర్వాత కరివేపాకు అండ్ కొత్తిమీర, పుదీనా ఈ మూడు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 కప్ బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నాను. ఆ బాస్మతి రైస్ని స్ట్రెయిన్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. రైస్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం అన్నం అయ్యేసరికి మనకు చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ అతుక్కోకుండా. ఇప్పుడు ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదా, ఒక కప్పు బాస్మతి రైస్కి ఒక కప్పు వాటర్ తీసుకొని వాటర్ని బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఆ బాయిల్ చేసిన వాటర్ని ఈ రైస్లోకి వేసేసి బాగా కలుపుకొని ఇందులోనే మనకి సాల్ట్ వేసుకున్నాను. రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని రైస్ని బాగా ఉడికించుకోండి. నాకు ఒక 16 minutes తర్వాత బగారా అన్నం రెడీ అయిపోయింది. వేడి బగారా అన్నం రెడీ అయింది. ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా రెడీ అవుతుంది ఈ బగారా అన్నం. ఒకసారి అందరూ టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.